ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మనం బైబిల్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నాం. మనం ఆదికాండం పూర్తి చేసుకుని నిర్గమకాండం కూడా పూర్తి చేసుకుని లేవి కాండము వారికి మనం వచ్చాం. లేవి కాండం అనగా పరిశుద్ధమైనటువంటి గ్రంథం అని, ఆరాధన గ్రంథం అని మనం చూసుకున్నాం. కాండాన్ని మనము సులువుగా అర్థం చేసుకోవడానికి కొన్ని భాగాలుగా మనం విడగొట్టుకున్నాం, కొన్ని అంశాలుగా విడగొట్టుకున్నాం. మొదటిది బలులు, 5 రకాలైనటువంటి బలులు. రెండవది అనాయింటింగ్ ప్రీస్, యాజకుల యొక్క అభిషేకం గురించి మనం నేర్చుకున్నాం. మూడవది పర్సనల్ హెల్త్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి అంశం ఉంది. తర్వాత లాస్ కన్సర్నింగ్ ది న్యూ బోర్న్ బేబీస్ అండ్ ది మదర్స్, అది 12వ అధ్యాయంలో ఉంటుంది. దాని గురించి కూడా మనం బ్రీఫ్గా చూసుకున్నాం. ఈరోజు మనము లెప్రసీ అండ్ ఇట్స్ ట్రీట్మెంట్, కుష్టు వ్యాధి, దాన్ని గుర్తించటము మరియు దానికి ప్రాయశ్చిత్తము అనేటువంటి అంశం గురించి మనం చూసుకుందాం. 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు మనం ఆ విషయాలు చూసుకుంటాం. సో అనాయింటింగ్ ఆఫ్ ప్రీస్ట్ మనం డీటెయిల్గా చూసుకున్నాం. మోషే అహరోను తన కుమారులను వారిని అభిషేకించి వారిని ప్రతిష్ఠిస్తాడు. తర్వాత అహరోను యాజకత్వాన్ని చేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత అహరోను యొక్క కుమారులు వారు పాపం చేస్తారు. దాని గురించి మనం చూసుకున్నాం. సో ఈరోజు మనము కుష్టు వ్యాధి మరియు దాని యొక్క దానికి నివారణ, దాన్ని ఎట్లా గుర్తిస్తారు, దానికి ప్రాయశ్చిత్తం ఎట్లా చేస్తారు అనేటువంటి దాని గురించి చూసుకుందాం. ఈ విషయాలు మనకు 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో లేవి కాండంలో మనకు కనబడతాయి. సో 13వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే, సో ఈ యొక్క కుష్టు అనేటువంటిది మరలా దీన్ని 7 రకాలుగా, కుష్టు లేకుంటే మచ్చ లేక పొడ అనేటువంటి దాన్ని 7 రకాలుగా విభజించారు. సో మొట్టమొదటిది కుష్టు పొడను గుర్చినటువంటి వివరణ. కుష్టు పొడ వస్తుంది, దాన్ని ఎట్లా గుర్తించాలి, ప్లేగ్ ఆఫ్ లెప్రసీ. రెండవది స్కాల్ లేకుంటే బొబ్బను గూర్చినటువంటి వివరణ, అది ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా గుర్తించాలి. మూడవది వస్త్రములను గూర్చినటువంటి వస్త్ర కుష్ఠమును గూర్చినటువంటిది, అంటే వస్త్రాలకు కూడా కుష్ఠ వస్తుందంట. సో ద లెప్రసీ ఆఫ్ ఎ గవర్నమెంట్. నాలుగవది ఇంటికి కలుగు కుష్ఠమును గుర్చి, అంటే ఇంటికి కూడా కుష్ఠ వస్తుంది. సో దాన్ని ఎట్లా నివారించాలి, దాన్ని ఎట్లా గుర్తించాలి. తర్వాత వాపును గురించినటువంటి వివరణ, అంటే రైసింగ్ అనేటువంటి దాని గురించి ఉంటుంది. తర్వాత పక్కులు కూడా వస్తాయి. ఆ పక్కులు వచ్చినప్పుడు వాటిని ఎట్లా గుర్తించాలి, అది వాళ్ళు పవిత్రులా అపవిత్రులా, దాన్ని ఎలా నివారించాలి అనేటువంటిది. తర్వాత నిగనిగలాడు మచ్చను గురించి, ఫర్ ఎ బ్రైట్ స్పాట్. సో ఈ విధంగా మనుషులకు వచ్చేటువంటి ఆ కుష్టు పొడలు కావచ్చు, లేకుంటే నిగనిగలాడే మచ్చలు కావచ్చు, పక్కులు కావచ్చు, వాపులు కావచ్చు, బొబ్బలు కావచ్చు, ఇవన్నీ వచ్చినప్పుడు వారు పవిత్రులా అపవిత్రులా నిర్ధారణ ఎలాగ చేయాలి. పవిత్రులని నిర్ధారణ చేస్తే వారు సమాజంలో ఉంటారు. వారు అపవిత్రులు అని నిర్ధారణ అయితే వారు మరి ఐసోలేటెడ్గా సమాజం వెలుపల ఉండాలి. పరిశుద్ధ మందిరంలోనికి రావడానికి వీల్లేదు, ప్రజలతో కలిసి తిరగడానికి వీల్లేదు. వారు సపరేట్గా ఒక ఐసోలేటెడ్ ప్లేసెస్లో వారు ఉండాలి. సో ఈ విషయాల గురించి మనము ఈరోజు చూసుకుంటాం. మొట్టమొదటిగా అనగా కుష్టు పొడను గురించినటువంటి వివరణ. ఒక పొడ వచ్చినప్పుడు అది కుష్ట కాదా అనేటువంటిది ఎలా నిర్ణయిస్తారు, ఎలా గుర్తిస్తారు. చూడండి, లేవి కాండము 13వ అధ్యాయము, లేవి కాండము 13వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, ఒకని
చర్మం మందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మ మందు కుష్ఠపుడు వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను వద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాడిని తీసుకుని రావాలని. ఆ యాజకుడు వాని దేహ చర్మ మందున్న ఆ పొడను చూడగా ఆ పొడ ఎందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహ చర్మం కంటే పల్లంగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. సో 4-5 కూడా చదువు. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహం చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారుకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వాణిని కడగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు వాణిని చూడవలను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలను. 7వ నాడు యాజకుడు 2వసారి వారిని చూడవలను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వారిని పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే. వాడు తన బట్టలను ఉదుకొని పవిత్రుడగును. 7-8 కూడా చదువు. అయితే వాడు తన శుద్ధ విషయము యాజకునికి కనబడిన తర్వాత ఆ పక్కు చర్మమందు విస్తారంగా వ్యాపించినడలా వాడు 2వసారి యాజకునికి కనబడవలెను. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినడలా యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక కుష్టు ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆ కుష్టుని మరి అది కుష్ట లేకుంటే వేరేదా కుక్క మరి దాని వలన అతను అపవిత్రుడు అవుతాడా లేకుంటే కాడా అనేటువంటి దాన్ని ఎలాగూ నిర్ధారించాలి అనేటువంటి విషయాలు ఇక్కడ దేవుడు స్పష్టంగా మరి అహరోనులకు చెప్తా ఉన్నాడు. మోషే అహరోనులకు చెప్తా ఉన్నాడు. మోషే అహరోనులు అక్కడికి ఎవరికైనా కుష్టు వస్తే వారిని ఇలాగ గమనించండి, వారిలో ఇలాగ చూడండి, అప్పుడు మీరు నిర్ధారణ చేయండి అని చెప్తున్నాడు. కుష్టు వచ్చినటువంటి వాడు మొట్టమొదటిగా యాజకుని దగ్గరికి రావాలి, అహరోను దగ్గరికి రావాలి, లేకుంటే అహరోను కుమారుల దగ్గర ఎవరైనా ఒకరి దగ్గరికి రావాలి. అంటే ఆ కుష్టు నిర్ధారణ చేసేది ఎవరంటే దైవజనుడే, అంటే యాజకుడే, అభిషిక్తుడైనటువంటి అహరోను అతని కుమారులు మాత్రమే. మరి ఎవరు కూడా దాన్ని వేరెవరు కూడా నిర్ధారించలేరు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఒక చర్మము మీద వాపు కానీ పొక్కు కానీ నిగనిగలాడు మచ్చ కానీ వచ్చినప్పుడు అది ఏ పొడ అనేటువంటిది వారు నిర్ణయిస్తారు. వచ్చిన తర్వాత యాజకుడి దగ్గరికి రావాలి. యాజకుడి దగ్గరకు వచ్చిన తర్వాత 2 విషయాలు అక్కడ చెప్తా ఉన్నాడు. అదేంటంటే ఆ యొక్క ఆ వాపు లేదా పొక్కు మీద ఉన్నటువంటి వెంట్రుకలు కనుక తెల్లవిగా మారినట్లయితే, తెల్లబారిన ఎడల, ఆ పొడ ఎందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను, ఆ పొడ అతని దేహ చర్మం కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ. సో దీస్ ఆర్ ద 2 signs that decides that it is a plague of leprosy. ఆ పొడ మీద వెంట్రుకలు తెల్లబారిన ఎడల మరియు ఆ పొడ చర్మం కంటే పల్లముగా, దేహ చర్మం కంటే పల్లముగా కనబడే ఎడలను అది కుష్టు పొడ. సో అప్పుడు అతను అపవిత్రుడవును, అతను కడగా ఉండాలి, అంటే సమాజం నుంచి వెలుపల అతను ఉండాలి. తర్వాత మనం గమనించినట్లయితే ఒకవేళ అలాగ లేదు, నిగనిగలాడు మచ్చలాగా కనబడతా ఉంది, చర్మం కంటే పల్లము కాక వాటి దేహ చర్మం తెల్లగా కనబడినట్లు, దాని వెంట్రుకలు తెల్లబారకున్నట్లా, అంటే చర్మం కంటే కిందగా ఉంది అయితే వెంట్రుకలు తెల్లబారలేదు, మరి ఆ యొక్క దేహ చర్మం తెల్లగా కనబడిన ఎడల, దాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడల ఆ యాజకుడు 7 దినములు అతన్ని అబ్జర్వేషన్లో పెట్టాలి. సో 7 దినములు అబ్జర్వేషన్లో పెట్టినప్పుడు ఆ 7 దినముల తర్వాత మరలా అతన్ని అబ్జర్వ్ చేయాలి. అప్పుడు అది వ్యాప్తి చెందలేదు అనుకోండి, మరొక 7 దినాలు అతన్ని అబ్జర్వేషన్ ఉంచాలి. సో ఆ విధంగా మరొక 7 దినముల అబ్జర్వేషన్ నుంచి 7వ దినమున అతను పరీక్షించాలి. పరీక్షించినప్పుడు అది
వ్యాప్తి చెందలేదు, స్ప్రెడ్ అవ్వలేదు అని అంటే అది పొక్కే, కానీ అది కుష్టు కూడా కాదు. సో కాబట్టి అతడు పవిత్రుడు అవుతాడు. అప్పుడు ఏం చేస్తాడు? అతడు తన బట్టలు ఉతుక్కొని పవిత్రుడు అవుతాడు. సమాజంలోనికి రావచ్చు, మందిరంలోనికి రావచ్చు. అయితే మరి ఆ యొక్క పొక్కు అనేటువంటిది వ్యాపించిన ఎడల, మొదటి వారంలో కావచ్చు, రెండవ వారంలో కావచ్చు, వారిని ఐసోలేషన్లో, క్వారంటైన్లో ఉంచినప్పుడు అది వ్యాప్తి కనుక చెందినట్లయితే అది కుష్టే, కాబట్టి అతడు అపవిత్రుడగును అని ఇక్కడ రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే కుష్టు అనేటువంటిది ఒక పుండు. సో ఆ యొక్క పుండు అనేటువంటిది ఒక మనిషికి వచ్చినప్పుడు అది చాలా తీవ్రమైన నొప్పిని కలుగు చేస్తుంది. తర్వాత అది మండిస్తుంది. అది మనిషి బ్రతికున్నా చనిపోయినట్లుగానే అతను ఉంటాడు. సో ఈ విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే ఆ దినాలలో ఆ దేశంలో ఈ కుష్టు రోగం అనేటువంటిది క్వైట్ కామన్, చాలా సాధారణంగా ఉండేటువంటి వ్యాధి. సో అందుకని దేవుడు మరి ఆ వ్యాధిని గురించి వారికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. వ్యాధి కలిగినటువంటి వాడు అపవిత్రుడు, వాడు సమాజంలోకి వెలుపల ఉండాలి అని సెలవిచ్చారు. చూడండి, ఈ యొక్క కుష్టుని కనుక మనం గమనించినట్లయితే కుష్టు రోగికి తల వెంట్రుకలన్నీ రాలిపోతాయంట. అది బాగా వ్యాప్తి చెందే కొద్ది మరి ఆ యొక్క వ్యాధి పెరిగే కొద్ది అతని యొక్క ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. సో నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉండేవాడు, సిరియా దేశపు యొక్క సైన్యాధిపతి, మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి అతనుకు అద్భుతమైనటువంటి యుద్ధ టాలెంట్స్ ఉన్నాయి, యుద్ధం చేసేటువంటి టాలెంట్స్ ఉన్నాయి. అతను ఎంతో గొప్ప యుద్ధ వీరుడు, శూరుడు, దేశాన్ని మొత్తాన్ని నడిపించి దేశానికి ఎన్నో విజయాలు అందించినటువంటి వాడు. అయితే అతను కుష్ఠరోగి. తన యొక్క ఆర్మీ డ్రెస్ అంతా వేసుకొని పగలంతా కూడా నొప్పిని భరిస్తూ యుద్ధానికి సైన్యాన్ని తీసుకెళ్లి రాజు చెప్పినటువంటి పనులన్నీ చేసేవాడు. అయితే సాయంత్రానికి ఇంటికి రాగానే ఆ బట్టలు తీసి మార్చేటప్పుడు మరి ఆ పుండ్ల వలన, ఆ యొక్క కుష్టు పడల వలన కలిగేటువంటి బాధ, నొప్పి వర్ణనాతీతం. ఆ నొప్పికి అతను కేకలు వేస్తూ ఆయన ఎంతో దుఃఖంతో బాధపడుతూ ఏడుస్తూ ఉండేవాడు. అప్పుడు తన యొక్క భార్య తనకు సహకరిస్తూ తనకు సహాయం చేస్తుండేది. అయితే మరి ఆ యొక్క కుష్టు రోగము ఆయనకి ఎంత ప్రయత్నించినా పోలేదు. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, ఎంతో ధనం వెచ్చించాడు. అయితే అక్కడ ఒక ఇజ్రాయేలు దేశం నుండి చెరకొని తీసుకొని రాబడినటువంటి, చెరపట్టబడిన ఒక చిన్నది ఉన్నది. ఆ చిన్నది యజమానుని బాధ చూసి, యజమానుని యొక్క చింత చూసి, దుఃఖం చూసి చెప్పింది. ఏమని చెప్పింది? యజమానుడు వాళ్ళతో చెప్పింది, సోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త నిశ్చయముగా కుష్ఠరోగాన్ని స్వస్థపరుస్తాడు. నయమాను ఆ యొక్క షోమ్రోన్లో ఉన్న ఎంత మేలు అని చెప్తుంది. అలాగ చెప్పినప్పుడు మరి నయమాను ఆ చిన్నదాని మాట విని రాజు ఆజ్ఞని తీసుకొని పత్రాలు రాయించుకొని షోమ్రోన్కి వెళ్తాడు. షోమ్రోన్లో ఎలీషా ప్రవక్త అక్కడ ఉంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఆ యొక్క దైవజనుడు కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన కలవకుండా చెప్తాడు, ఆయన యోర్దాను నదిలో వెళ్ళి 7 మార్లు మునుగుమని స్వస్థపరచబడతాడు అంటాడు. అప్పుడు అతను వెళ్ళి యోర్దాను నదిలో మునుగుతాడు. 7 మార్లు మునిగినప్పుడు అతను కుష్టంతా పోయి పసిపిల్లవాడిని శరీరం వల్ల అతని శరీరం అవుతుంది. సో కుష్ఠరోగం వచ్చినటువంటి నయమాను కుష్ఠంని ఎవరు తీసివేయలేకపోయారు. ఆ తర్వాత అతను దేవుని స్తుతించి ఆరాధించాడు. ఎలీషా దేవుడే నిజమైన దేవుడు, ఇజ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు, నా యొక్క కుష్ఠరోగం ఎవరు తీసివేయలేకపోయారు అని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించాడు. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే కుష్ఠరోగము అనేటువంటిది మనిషిని మరి చాలా దుఃఖానికి గురి చేస్తుంది. బ్రతికున్నా చనిపోయినట్లే, భయంకరమైనటువంటి నొప్పి, మంట, అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అవన్నీ ఉన్నప్పుడు మరి
అతను సంతోషంగా ఉండగలడా? ఉండలేడు. కానీ కుష్టుకు ట్రీట్మెంట్ అనేటువంటిది కూడా, వైద్యం అనేటువంటి సరిగా ఆ దినాలో లేదు. ఆ విధంగా అతను మరి ఆ కుష్టు వచ్చిన వాడు బాధపడాలి. మొట్టమొదటిగా కుష్టు వచ్చినటువంటి వాడు వాడు సమాజం నుండి వెలివేయబడాలి, అపవిత్రుడు అని వాక్యం సెలవిస్తున్నది. చూడండి, మరి అది శరీరమునకు కలిగేటువంటి రోగము. అయితే ఈ దినాల్లో మరి క్రైస్తవులకు ఆత్మీయ కుష్టు అనేటువంటిది కూడా కలుగుచున్నది. ఆత్మీయ కుష్టు రోగం అనేటువంటిది కూడా కలుగుచున్నది. మనం గమనించినట్లయితే ఆత్మకు కుష్టు ఎలా కలుగుతుంది? అంటే దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మను మనము నిరర్ధకం చేసినప్పుడు, మన యొక్క హృదయంలో పరిశుద్ధాత్ముడు వాసం ఉంటూ మన హృదయం దేవునికి ఆలయంగా చేసుకున్నటువంటి ఆ యొక్క హృదయాన్ని మనము అపవిత్రపరిచినప్పుడు, లేకుంటే నూతన పరచబడినటువంటి మన హృదయాన్ని, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనము సాతానికి ఇచ్చినప్పుడు, సాతాని క్రియలకు ఇచ్చినప్పుడు, ఆటోమేటిక్గా మనలో ఆ కుష్టు అనేటువంటిది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గెహాజీ అనేటువంటి ఒక దాసుడు ఉండేవాడు. ఎలీషా గారి దగ్గరే ఉండేవాడు. ఆ నయమాను స్వస్థపరచబడి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన అంటాడు, నేను మీకు అనేకమైనటువంటి బహుమానాలు తెచ్చాను, బంగారం, వెండి, సన్నని నార వస్త్రాలు తీసుకొచ్చాను, నాకు స్వస్థత కలిగినందువలన దాని కృతజ్ఞతగా నేను మీకు ఇస్తున్నాను, తీసుకోండి అని ఎలీషా గారికి చెప్తే, ఎలీషా గారు అంటాడు, యెహోవా జీవము తోడు, దీనిలో నేను దేనిని తీసుకొనను, నా దేవుడు నాకు చాలు, నాకు సఫిషియెంట్గా ఇచ్చాడు, వెళ్ళిపోమంటాడు. అయితే ఆ దాసుడు మరి బహుగా బ్రతిమాలుతాడు ఆ యొక్క నయమాన్. అయితే ఎలీషా గారు మాత్రం సస్యమిర అంటాడు, తీసుకోడు. అప్పుడు ఆయన దాసుడైనటువంటి గెహేజీకి కలుగుతుంది ఒక మనస్సు. ఏం మనస్సు? అరే, స్వస్థపరచబడ్డాడు కదా, కృతజ్ఞతగానే ఇస్తున్నాడు కదా, ఎందుకు నా యజమానుడు ఆ యొక్క బహుమానంను తీసుకున్నట్లేదు? ఆ బహుమానంలో నాకు దక్కిన మేలు కదా, బాగుండు కదా అని అనుకుంటాడు. అలాగనుకుని ఏం చేస్తాడు, ఆ నయమాను తన సైనికులతో తిరిగి వెళుతున్నప్పుడు వాళ్ళని వెంబడిస్తాడు. యజమానుడైనటువంటి ఎలీషాకు చెప్పకుండా వాళ్ళని వెంబడించి కొంత దూరం వెళ్ళిన తర్వాత వారిని కనుగొని, అయ్యా, నా యజమానుడైనటువంటి ఎలీషా నన్ను పంపించాడు, వీటిలో కొన్ని వస్త్రములు, కొంత వెండిని, బంగారం తీసుకుని రమ్మని చెప్పాడు అని అంటాడు. అబద్ధం చెప్తాడు. గ్రీడీనెస్ అనేటువంటి అతనికి వచ్చేసింది. సో అప్పుడు ఆయన 1 ఏంటి 2 తీసుకోండి అని మరి ఆయనకు మంచి బహుమానాలు ఇస్తారు. అప్పుడు గెహాజీ తిరిగి వస్తారు. అవన్నీ తీసుకుని వచ్చినప్పుడు దైవజనుడు గెహాజీని అంటాడు, గెహాజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఇక్కడే ఉన్నాను నాయన అని అంటాడు. అబద్ధం చెప్తాడు. నువ్వు అబద్ధం చెప్పని ఎలా? నీవు ఆ సన్నని నార వస్త్రంలోని వెండి, బంగారంలో నయమాను ఎదురు నుంచి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? దేవుడు నాతో మాట్లాడాడు, నాకు బయలుపరిచాడు, ఈ కార్యం నువ్వు ఎందుకు చేశావు అని గద్దిస్తాడు. వెంటనే కుష్టు ఆ గెహాజీకి వచ్చేస్తాడు అన్నమాట. సో ఆ విధంగా ఆయన కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎందుకు? తన యొక్క గ్రీడీనెస్ వల్ల. యజమానుడే నాకు ఏ బహుమానాలు అవసరం లేదు, దేవుడు నన్ను తీసుకొని వద్దని చెప్తున్నాడని అన్నప్పుడు గెహాజీకి ఆ మనసు ఎందుకు కలిగింది? గెహాజీ బలహీనత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం ఈ లోకంలో కూడా మనకు ఆత్మీయ కుష్టు అనేటువంటిది మనలో మరి మనకు తెలియకుండానే చాలాసార్లు మనలో కనబడుతుంది. కొంతమందికి ఆ యొక్క ఆత్మీయ కుష్టు అనేటువంటి లెపరసీ అనేటువంటిది మరి అనేక రూపాల్లో ఉండొచ్చు. నాట్ నెసెసరీలీ మరి గెహాజీ విషయంలో కనబడినట్లుగా కాదు, మరి ఇంకా అనేక రూపాలలో ఆ యొక్క ఆత్మీయ కుష్టు అనేటువంటిది మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు మరి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి దాన్ని ఎట్లా కనుగొనాలి, దాన్ని ఎట్లా గ్రహించాలి, దాన్ని కనుగొని దాన్ని వేళ్లతో సహా పెరికి వేయాలి, దాన్ని మనము తొలగించాలి, దానికి ప్రాయశ్చిత్తము చేయవలసి ఉన్నది అని దేవుడు చెప్తా ఉన్నాడు.
ఇంకా మనం గమనించినట్లయితే ఆ యొక్క పొడ అనేటువంటిది వ్యాపించకపోతే అది పక్కే కానీ పుష్టి కాదు. కాబట్టి అతడు పవిత్రుడగును అని సెలవిస్తా ఉన్నాడు. అయితే మరి ఆ వ్యాపించకపోయినా కూడా ఆ పొడలో కనుక పచ్చి కనుక ఉన్నట్లయితే అది పుష్టే అని చెప్తా ఉన్నాడు. చూడండి, అదే 13వ అధ్యాయంలో 13వ వచనం. యాజకుడు వానిని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించడలా ఆ పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లవారును, వాడు పవిత్రుడ. సో ఇక్కడ మనం గమనించినట్లయితే పచ్చి కనుక ఉన్నట్లయితే వాడు అపవిత్రుడు. కాబట్టి పచ్చి దేనికి సాదృశ్యంగా ఉందంటే కుష్ఠుకు సాదృశ్యంగా ఉన్నది, పచ్చి మాంసం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మన యొక్క జీవితంలో మనకు తెలియకుండానే కొన్ని కుష్ఠ రోగముల వంటి క్రియలు మన జీవితంలో కనబడతాయి, మన జీవితంలోకి వస్తాయి, మన హృదయంలోనికి వస్తాయి. కాబట్టి వాటిని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం ఉంచుకొని ఎప్పటికప్పుడు వాటిని ఎరిగి గ్రహించుకొని వాటిని మన జీవితంలో నుండి మనం తీసివేసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ యొక్క ఇది పాపమును కూడా సాదృశ్యంగా ఉన్నది. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, కుష్టు కనుక వచ్చినట్లయితే అది నిర్ధారణ అయితే అతను అపవిత్రుడు అంటున్నాడు. సో అది మరి మనం చూసినట్లయితే పాపమునకు సాదృశ్యముగా ఉన్నది. సో ఈ దినాన్న మనం ఆధ్యాత్మిక కుష్ఠరోగులను మనం సంఘాల్లో విశ్వాసుల జీవితంలో మనము చూస్తాం. ఇలాంటి పరిస్థితులు కూడా మన సంఘాల్లో కనబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే మరి సాతాను ఏదో ఒక రకంగా దేవుని బిడ్డలను మోసం చేస్తూ ఉన్నాడు, దేవుని బిడ్డలకును ఆ యొక్క వ్యాధిని కలుగు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ కుష్టు వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి ఎందుకు ఐసోలేట్ చేయబడాలి? ఎందుకు అతను కడగా ఉండాలి? ఊరి వెలుపల ఉండాలి? లోపలే ఉండొచ్చు కదా. ఎందుకు అతను బయట ఉంచమని చెప్పాడు దేవుడు? స్ప్రెడింగ్ డిసీజ్ కదన్నా, స్ప్రెడ్ అవుతుంది. వెరీ గుడ్. కంటేజియస్ డిసీజ్. ఓకే, అంటు వ్యాధి అంటారు కదా. అంటు వ్యాధి అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. సో ఆ విధంగా సమాజం అంతా అపవిత్రమైపోతుంది. ఇజ్రాయేల్ ప్రజలందరూ అపవిత్రమైపోతారు. దేవుని ఎదుట వారు రాలేరు, దేవుని ఆరాధించలేరు. ఆ విధంగా యాజకులు కూడా అపవిత్రమైపోతారని చెప్పేసి దేవుడు వారిని కడగా ప్రాకారం వెలుపల ఉంచమని చెప్పాడు. 10 మంది కుష్ఠరోగుల గురించి మనం బైబిల్లో చూస్తాం. యేసుక్రీస్తు ఆ దారిని వెళ్తా ఉంటే 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఆయన వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు 10 మంది స్వస్థపరచబడతారు. స్వస్థపరచబడిన తర్వాత అందులో ఒక్కతనే తిరిగి వస్తాడు. అతడు సమరయుడు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా, దేవా, నేను స్వస్థపరచబడ్డాను, మీకు చాలా కృతజ్ఞతలు, వందనాలు, నేనేం చేయాలని అడుగుతాడు. యాజకుని దగ్గరికి వెళ్ళి నువ్వు సమర్పించవలసింది సమర్పించు అని అంటాడు. అప్పుడు అతను వెళ్ళి యాజకుని దగ్గరికి వెళ్ళి ఏదో వాళ్ళకి కొంత వెల చెల్లించాలి, అది చెల్లించేసేసి ఆయన సమాజంలోనికి వెళ్ళిపోతారు. చూడండి, వారందరూ ఎక్కడ ఉన్నారు? 10 మంది కుష్ఠరోగులు ప్రాకారంకు వెలుపల ఉన్నారు, ఊరికి వెలుపల ఉన్నారు. వారు కలవడానికి లేదు. ఎందుకనంటే అది ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మన సంఘాల్లో కూడా మనము అదే చూస్తాం. ఎవరికైనా ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక కుష్టు వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ కుష్టుని ఇతరులకు స్ప్రెడ్ చేస్తాడు, ఇతరులకు దాన్ని పంచుతాడు, అంటిస్తాడు. ఆ విధంగా ఒకరి నుంచి ఇద్దరికి, ఇద్దరి నుంచి నలుగురికి, నలుగురి నుంచి 8 మంది, అలాగున్న సంఘం అంతా కుష్టు వ్యాపించిపోయి సంఘము భ్రష్టు పట్టిపోయే ప్రమాదం ఉన్నది. సంఘము ఆత్మీయంగా దిగజారిపోయే ప్రమాదం ఉన్నది. సంఘము దేవుడి నుంచి దూరం అయిపోయే ప్రమాదం ఉన్నది. సంఘము ఆత్మ మారిపోయే ప్రమాదం ఉన్నది. ఇంకా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆధ్యాత్మిక కుష్ఠరోగం అనేటువంటి మన కలుగకుండా మనం చూసుకోవాలి. దట్స్ వాట్ గాడ్ ఈస్ రిమైండింగ్ us here. We should not give any space to the Satan, and we should not give any space to the plague of leprosy, spiritual leprosy in our lives.
మనము ప్రభు రక్తంలో కడగబడ్డాం, మనం నూతనపరచబడ్డాం, మనం ప్రభు యొక్క సంతానం అయ్యాము. అయితే అది మొదలుకొని మనము యేసుక్రీస్తును అనుసరించి నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. మనము ఆల్రెడీ ఒకసారి చూసుకున్నాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1 John chapter 2, 1 John chapter 2 verse 5 and 6. 1 John chapter 2 verse 5 and 6. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునేనో అలాగే తనను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకున్నాము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకున్నవాడు. ఆయన యందు నిలిచి ఉన్నాను ఎవరు చెప్పుకుంటారు? రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు, అభిషేకం పొందినవారు, సమర్పించబడినవారు, దేవుని వాక్యం అనుసరించి నడుచుకునేటువంటి వారు. సో వాళ్ళు ఎలాగ ఉండాలంట? అలాగనే తానును నడుచుకున్న బద్ధుడు. ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎలాగ జీవించాడు? ఆయనలో ఏ తప్పు కూడా కనబడలేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 55-56 వచనాలు మనం చూసినట్లయితే ఆయనలో ఏ లోపము వారికి కనబడలేదు. సిలువ వేద్దామని వెతికారు, నిజంగా ఏమైనా తప్పు దొరుకుతుందని, ఏమీ దొరకదు. అలాంటి జీవితాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జీవించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం పవిత్రులుగా ఉండడానికే పిలువబడ్డాము కానీ అపవిత్రులుగా ఉండడానికి మనము పిలువబడలేదు. ఒక్క నిమిషం. సో మనం పవిత్రులుగా ఉండడానికి మనం పిలువబడ్డాము, అపవిత్రులుగా ఉండడానికి మనము పిలువబడలేదు. సో కాబట్టి మరి క్రీస్తుని పోలి మనం నడుచుకుంటూ మరి మన యొక్క రక్షణ పాత్ర మనం చేతబుచ్చుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిపోవలసి ఉన్నది. సో నో టర్నింగ్ బ్యాక్ అన్నమాట. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తన వాంతికి తిరిగినట్టును తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొరులుటకు మళ్ళీ నట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. సో ఎవరైతే మరలా ఆధ్యాత్మికమైనటువంటి కుష్టిని తెచ్చుకుంటారో వారు ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళంట? ఒక్క వాంతి తిరిగినట్లు వాళ్ళు తిరుగుతారు. కడగబడినటువంటి పంది బురదలో పొర్లినట్లు వారు మరలా బురదలో పొర్లుతారు. దట్ ఈస్ నాట్ రైట్. దాని కొరకు మనం పిలువబడలేదు. మనం యేసుక్రీస్తు పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము మనం కడగబడిన తర్వాత మనము ఆ యొక్క కుష్టు అనే పాపం నుండి మనం విడుదల పొందిన తర్వాత మరలా కుక్క వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా బురదలో పొరిలినట్లు మరలా మనం తిరిగి వెనుక చూసి ఆ యొక్క లెప్రసీ అంటే ఆ కుష్టు అనేటువంటి పాపం వైపు మనం చూడకూడదు. దానికి మనం అవకాశం ఇవ్వకూడదు, దానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. దట్స్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ హియర్. దేవుడు అదే మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన ఎలాగూ నడుచుకున్నో మనమును అలాగనే నడుచుకున్న బద్ధులమై ఉన్నాము అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం.
ఇందుకు నూర్చుడి యొద్దకు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది. ఇదే కదండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19 వచ్చింది. 19. 19. పనివాడు తన ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోష ఆరోపణ అంగీకరింపకము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరించడము అని అంటున్నాడు. ఇంకా ఈ విధంగా మనము దీనిలో మనం చూసినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా మనకు సెలవిస్తా ఉన్నాడు. పాపం అనేటువంటి కుష్టు ఆ యొక్క పాపం అనేటువంటి కుష్టును మనము మన జీవితంలో నుంచి దేవుడు తొలగించేశారు. మళ్ళా దాని వైపు మనము తిరగకూడదు, దానికి మనము అవకాశము ఇవ్వకూడదు. ఎందుకనంటే ఆ కుష్టు అనేటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు స్పర్శపోతుంది. గమనించారా? స్పర్శపోతుంది, జ్ఞానం పోతుంది, తర్వాత మొద్దుబారిపోతాము, మన మనస్సాక్షి కూడా రెస్పాండ్ అవ్వదు. స్పర్శపోతుంది, జ్ఞానం పోతుంది, మరి వాళ్ళు రెస్పాన్సివ్గా ఉండరు, మళ్ళా నొప్పి, బాధ. అలాగనే ఆధ్యాత్మిక పుష్టి అనేది కనుక ఎవరికైనా వచ్చినట్లయితే, మరలా కుక్క వాంతి తిరిగినట్లు మరలా లోకంలోనికి మనం వెళ్ళినట్లయితే, మరలా ఆ యొక్క పాపమునకు మనం అవకాశం ఇచ్చినట్లయితే, అది మనల్ని ఆవరించి ఏం చేస్తుందంటే మనల్ని స్పర్శ లేకుండా చేస్తుంది, మన జ్ఞానం అంతా శూన్యం చేస్తుంది, మనల్ని మోసం చేస్తుంది. ఆ తరువాత వాక్యం ఎంత చెప్పినా, వాక్యం ఎంత విన్నా పనిచేయదు. ఎందుకంటే బాడీ రెస్పాండ్ అవ్వదు, స్పిరిట్ రెస్పాండ్ అవ్వదు, ఆత్మ రెస్పాండ్ అవ్వదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, we should be very, very careful about the spiritual leprosy in our lives. We should not give any space to the Satan. We should not open any doors to the Satan. And also the sin. పాపమునకు, దుష్టునికి మనం తావివ్వకుండా ఉండాలి. దానికి కనుక తావిస్తే మనల్ని స్పర్శ లేకుండా చేస్తుంది, మొద్దుబారేటట్టు చేస్తుంది, మనల్ని ఆ యొక్క ఆధ్యాత్మిక పుష్టితనంలోని తీసుకెళ్ళి మరలా పాపంలోని తీసుకెళ్తుంది, మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క కుష్టి రోగుని గుర్తించాలి. ఆ కుష్టి వచ్చినటువంటి వారు మరి వారు దానికి ప్రాయశ్చిత్తము కూడా చేయాలి. ఇప్పుడు మనము 5 రకాలైనటువంటి వాటిని మనం చూసాం ఇక్కడ. 7 రకాలు, సరే. కుష్టి కూడా బొబ్బను గుర్చి, వస్త్రమును గుర్చి, ఇంటికైనను కలు కుష్ఠమును గుర్చి, వాపును గుర్చి, పప్పును గుర్చి, నిగనిగలాడు మచ్చను గుర్చి మనము చూసాము. ఇవన్నీ కూడా ఈ యొక్క అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి. 13, 14 అధ్యాయాల్లో వీటి గురించి రాయబడి ఉన్నాయి. సో ఈ యొక్క అధ్యాయాలను కనుక మనం చూసినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, లేవికాండము 13వ అధ్యాయంలో వీటన్నిటిని గురించి సెలవిస్తా ఉన్నాడు. వాటిని ఎలా గుర్తించాలి, బొబ్బను ఎలా గుర్తించాలి. చూడండి 13వ అధ్యాయము 29, 30 వచనములు. 29, 30 వచనం. 13వ అధ్యాయం 29, 30 వచనం. పురుషునికైనను స్త్రీకైనను తల మీదదేమి గడ్డం నుందేమి పొడ పుట్టినడలా యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మం కంటే పల్లంగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు కలదిగాను కనబడినడలా వాడు అపవిత్రుడగునని యాజకుడు నిర్ణయింపవలెను. అది బొబ్బ తల మీదనేమి గడ్డం మీదనేమి పుట్టిన కుష్ఠం. సో ఇక్కడ మరి ఇంకొక వివరణ ఇస్తున్నారు. సో గడ్డం మీద కానీ మరి ఇంకా తల మీద ఎక్కడైనా కూడా మరి అలాంటి పొడ ఉన్నప్పుడు ఆ పొడ చర్మం కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు కలది కానీ కనబడినట్లా వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయించుకోవాలి. అది బొబ్బ. అయితే ఆ బొబ్బ ఏంటిది? కుష్ఠం. సో ఆ విధముగా ఆ పచ్చని వెంట్రుకలు వచ్చినా కూడా అది కుష్ఠమే అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, అది 38, 39 వచనాలు. 13వ అధ్యాయం 38, 39 వచనాలు. మరియు పురుషుని దేహపు చర్మం అందేమి, స్త్రీ దేహపు చర్మం అందేమి నిగినిగలాడు మచ్చలు అనగా నిగినిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల
యాజకుడు వారిని చూడవలెను. వాని చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి వాడి ఎందున్న ఎడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు, వాడు పవిత్రుడు. సో దాన్ని గమనించినప్పుడు నిగనిగలాడు మచ్చ కనుక వాళ్ళు యాజకుడు గమనించి దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అది తెల్లని మచ్చగా పుట్టిన ఎడల అది కుష్టు కాదు, అది పొక్కే, కాబట్టి వాడు పవిత్రుడు అని నేను చెప్తా ఉన్నాను. సో ఈ విధముగా మరి ఇక్కడ బట్టతల గురించి కూడా చెప్తా ఉన్నాడు. తల వెంట్రుకలు రాలిన వాడు బట్టతల వాడు, ఆయనను వాడు పవిత్రుడు. సో కాబట్టి ఈ విధంగా మనం గమనించినట్లయితే చాలా రకాలైనటువంటి 7 రకాలైనటువంటి ఆ యొక్క పొడలను గురించి చెప్తా ఉన్నాడు. అందులో ఏది పవిత్రమైన, ఏది కుష్టు, ఏది కుష్టు కాదు, ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రమైనది అనేటువంటిది దేవుడు సెలవిస్తా ఉన్నాడు. తర్వాత మనం 13వ అధ్యాయంలోనే 52వ వచనాన్ని మనం చూసినట్లయితే 51, 52 అక్కడ కొరుకుడు కుష్ఠం గురించి చెప్తా ఉన్నాడు. 13వ అధ్యాయం 51, 52. 7వ నాడు అతడు అప్పుడును చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుకునందైనా గాని, పేక ఎందైనా గాని, తోలునందైనా గాని, తోలుతో చేసిన వస్తువు నందైనా గాని అప్పుడు వ్యాపించినడెలా అది కురుకుడు కుష్టము, అది అపవిత్రము. కొరుకుడు కుష్ఠం అనేటువంటిది వస్త్రానికి వస్తుంది. సో వస్త్రమును గురించినటువంటి కుష్ఠం గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో ఆ విధంగా వచ్చినటువంటిది కుష్ఠం. అప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? దాన్ని కాల్చివేయమంటున్నాడు. అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. దేన్ని? ఆ వస్త్రాన్ని. ఇంటికి వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఇంటిని గురించి కూడా చెప్తాడు. ఇంటికి వచ్చినట్లయితే మరి ఆ యొక్క ఇంట్లో ఏ భాగానికి వచ్చిందో దాన్ని మొత్తాన్ని పెరికి వేయాలి. సో అదే విధంగా ఇంకా మనం చూసినట్టు పాత్రల్లో ఎక్కడైనా కనబడింది అనుకోండి, ఆ పాత్రలన్నింటినీ, మట్టి పాత్రలు అయితే ఆయన పగలు కొట్టి ధ్వంసం చేసి నాశనం చేయాలన్నమాట. సో ఆ విధంగా దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అగ్నితో దాన్ని కాల్చివేయదు. 52 చివరి భాగంలో వస్త్రాలకు వచ్చినట్లయితే ఆ వస్త్రాలను అగ్నితో కాల్చివేయమంటుంది. అంటే సమూలంగా దాన్ని నిర్మూలించండి అని అంటున్నాడు. సో దేవుడు ఎక్కడా కూడా పాపమును, దేవుడు అపవిత్రతను ఎక్కడా కూడా సహించడు. వెంటనే దాన్ని సమూలంగా నిర్మూలించాలి. మన జీవితంలో, మన ఊహల ద్వారా, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచన ద్వారా మనకు తెలియకుండానే ఎక్కడైనా పాపం మనలోనికి వస్తుందని వచ్చినప్పుడు, మనం దాన్ని గ్రహించినప్పుడు, దేవుడు మనకు బయటకు వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే సమూలముగా నిర్మూలించాలి, దహించి వేయాలి, కాల్చివేయాలి. ఎక్కడ కొంచెం కూడా దాన్ని ఉంచకూడదు. ఎందుకు ఉంచకూడదు? అది స్ప్రెడ్ అవుతుంది. దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అది కొరుకుడు పుండు, అది వ్యాపించేటువంటిది, అంటువ్యాధి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న పాపమేలే, ఒక చిన్న ఆలోచనే దాన్ని మనం దాన్ని వదిలేసినట్లయితే అది మెల్లమెల్లగా మనలో అట్లా లోపల ఒకసారి ఆలోచనలాగా వస్తుంది. ఆ తర్వాత మన హృదయంలోనికి వెళ్తుంది. మన హృదయంలో అది దాని గురించి మనం ధ్యానిస్తాము. ఆ తర్వాత అది మన హృదయంలో పెరిగిపోయి మన మనసులోకి, మన మైండ్లోకి వచ్చేస్తుంది. ఆ విధంగా మనల్ని ఆవరించి మనల్ని కంట్రోల్ చేస్తుంది. మన సిన్ సైకిల్ గురించి మనం చూసుకున్నాం, పాపపు చక్రం గురించి. సో ఈ యొక్క ఆధ్యాత్మిక కుష్ఠం కూడా అంతే. ఇది కూడా ఒక పాపము. ఇది ఒకసారి మనలోనికి వచ్చినట్లయితే మనం వెంటనే గ్రహించుకొని దాన్ని వెంటనే తీసివేసేయాలి. ఇప్పుడు మరి ఒక కణితి వచ్చింది అనుకోండి, శరీరంలో గడ్డ కానీ, కణితి కానీ, ట్యూమర్ కానీ వస్తే ఇనీషియల్గా దాన్ని డయాగ్నోస్ చేస్తే డాక్టర్స్ ఏం చేస్తారు? దాన్ని ఆపరేషన్ చేసేసి కంప్లీట్గా దాని చుట్టుపక్కల ఉన్న కణాలన్నింటినీ కూడా తీసేస్తారు. దాంతో పాటు సమూలంగా నిర్మూలన చేసేస్తారు. అది వ్యాప్తి చెందక ముందే, అది స్ప్రెడ్ అవ్వకముందే. స్ప్రెడ్ అయిన తర్వాత దానికి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ప్రయోజనం లేదు. స్ప్రెడ్ అయితే ఏమవుతుంది? అది మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది. ఈ కుష్టు కూడా అంతే, ఆధ్యాత్మిక కుష్టు కూడా అంతే. మనము పాపమును గ్రహించకుండా, ఒకవేళ గ్రహించినా దాన్ని అలక్ష్యం చేసి, నిర్లక్ష్యం చేసి, ఏముందిలే అని లైట్గా తీసుకొని దాన్ని వదిలేస్తే అది మన శరీరంలో పాకిపోతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవాలను ఆక్రమించేస్తుంది. హృదయాన్ని, మన మనస్సుని, మన తలంపులను, ఆలోచనలను.
సమస్తను ఆవరించి మన కంట్రోల్ చేస్తుంది. మెల్లమెల్లగా మన పాపం వల్ల నెట్టేస్తుంది, మన ప్రాణాన్ని అది తీసేస్తుంది. కాబట్టి ఆ వస్త్రంను కాల్చివేసిన రీతిగా వాక్యం అనేటువంటి అగ్నితో మనము ఆ యొక్క కుష్టును, ఆధ్యాత్మిక కుష్టును కాల్చివేయాలి, ఆ పాపమును దహించి వేయాలి. ఆ విధంగా దాన్ని మన జీవితంలో నుంచి తీసివేసుకోవాలి. అది 14వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, దేవుడు మరి వారికి అలాగున స్వస్థపరచబడినటువంటి వారికి తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళు ఐసోలేటెడ్గా ప్రాకారం వెళ్ళిపోయిన తర్వాత వారికి ఆ రోగం తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వారు మళ్ళా సమాజంలోనికి రావాలి కదా, కాబట్టి దానికి ప్రాయశ్చిత్తము చేయమంటారు. ప్రాయశ్చిత్తము చేయాలి. సో ఆ ప్రాయశ్చిత్తము అనేటువంటిది మరి చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ యాజకుడి దగ్గరికి రావాలి. యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారు మనం బళ్ళు గురించి చూసుకున్నాం. 2 బళ్ళు ముఖ్యంగా వాళ్ళు అర్పించాలి. ఒకటి పాప పరిహారార్థ బలి, రెండవది దహన బలి. ఈ 2 అపరాధ పరిహారార్థ బలి, లేకుంటే పాప పరిహారార్థ బలి మరియు దహన బలి, ఈ రెండింటిని వాళ్ళు అర్పించాలి. చూడండి 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1, 2, 3, 4 వచ్చినాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గురించిన విధి ఏదనగా, యాజకుని ఎద్దుకు వారిని తీసుకుని రావాలను. యాజకుడు పాలెము వెలుపలికి పోవాలను. యాజకుడు వారిని చూచినప్పుడు కుష్ఠుపడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తము వర్ణం గల నూలును, ఇస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటి పైని మట్టి పాత్రలో ఆ పక్షులను ఒకదానిని చంపనాజ్ఞాపించి, సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణం గల నూలును, ఇస్సోపును తీసుకొని పారు నీటి పైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని నుంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి, వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోనట్లు దానిని వదిలివేయవలెను. రైట్. సో ఆ తర్వాత అతను బట్టలు ఉత్తుకొని క్షౌరం చేసుకొని నీళ్ళతో స్నానం చేసి పవిత్రుడై పాలెంలోనికి రావాలి. ఇది క్రమం. సో ఏమంటున్నాడు? 2 పక్షులను తేవాలి, ఒకదాన్ని బలి అర్పించి రక్తాన్ని పారే నీళ్ళ మీద ప్రోక్షించాలి. ఆ తర్వాత రెండో దాన్ని వదిలివేయాలి, అది ఎగిరిపోయినట్లు దాన్ని వదిలివేయవలను. అంటే మొదటి పక్షము రక్తాన్ని పాపమునకు ప్రాయశ్చిత్తంగా పారే నీళ్ళలో, అంటే మనిషి యొక్క పాపము, కుష్టు అనేటువంటి పాపము ఆ నీళ్ళలో కొట్టుకుపోయిన విధంగా ఆయన జీవితం నుంచి కొట్టివేయబడింది, తొలగించబడింది, కొట్టుకొని పోయింది. రెండో పక్షి స్వతంత్రంగా విడిచిపెట్టబడింది కాబట్టి ఆ యొక్క కుష్టు అనేటువంటి పాపము క్షమించబడినది కనుక, ప్రాయశ్చిత్తం జరిగింది కనుక ఆ వ్యక్తి స్వతంత్రుడుగా వెళ్ళిపోవచ్చు. అది దాని అర్థం. సో అతను సమాజంలోనికి వచ్చి కలిసిపోయి క్షౌరం చేసుకొని చక్కగా స్నానం చేసి పవిత్రుడై అందరితో కలిసి తను జీవించవచ్చు. సో అయితే లోపలికి వచ్చిన తర్వాత 7 దినములు తన గుడారంలోనే నివసించాలి. 7 దినముల వరకు బయటికి రాకూడదు. సో ఆ విధముగా మనం గమనించినట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి విషయాలను ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేశాం. పాపము చేయవలసిందే. మన జీవితం ఉన్నటువంటి పాపం అనే కుష్టును తొలగించడానికై, దాన్ని క్షమించడానికై, దాన్ని సమూలంగా నిర్మూలించడానికై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన ప్రాణమును బలిగా అర్పించారు. ఆయన కలువరి శిలువలో చిందించిన రక్తము ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక కుష్టు అనేటువంటి పాపము మన జీవితంలో సమూలంగా నిర్మూలించబడింది. మనం దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నాం కనుక మరి ప్రభు మన జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ, మన తలంపులను, మన ఆలోచనలను, మన క్రియలను, మన మాటలను పరీక్షించుకుంటూ, ప్రభా నా జీవితంలో తెలియనటువంటి ఆధ్యాత్మిక పుష్టి ఎక్కడైనా ఉన్నదా, ఎక్కడైనా ఉన్నదా, నాకు తెలియకుండానే కొరుకుడుకులాగా అది పాకిపోతుందా, లేకుంటే నేను ఎవరినైనా అలాగున్నా మరి వారికి ఆ కొరుకుడుకులాగా నేను ఉంటున్నానా, లేకుంటే నేను ఆ యొక్క ఆధ్యాత్మిక పుష్టిని వేరే వాళ్ళకు వ్యాప్తి చేస్తున్నానా అని మనం పరీక్షించుకున్నాను, మనం జాగ్రత్తగా చూసుకున్నాను.
జాగ్రత్తగా చూసుకొని మనం ఎప్పుడు ప్రతి సమయంలో కూడా యేసుక్రీస్తు రక్తంలో మనం మొదటి స్నానం చేసుకుంటూ మనం ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడేటువంటి వారు ఉంటాం. అన్యులు ఎదుట మనం సాక్షులుగా ఉంటాం. సో ఆ విధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క 14వ అధ్యాయంలో అంతా కూడా మరి రిచువల్స్ గురించి ఉంటుంది. అదే మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ప్రాయశ్చిత్తం. ఇంకా తర్వాత మీరు కనుక చదివినట్లయితే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఆ తర్వాత నైవేద్యము, తర్వాత దహన బలిని కూడా దేవుడు అర్పించమని చెప్తారు. దహన బలిని కూడా అర్పించమంటారు. కాబట్టి మరి ఆ విధముగా మన పాపంలోకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆల్రెడీ ప్రాయశ్చిత్తం చేశాడు కనుక మనము సాతానుకు అవకాశం ఇవ్వకుండా, శత్రువుకు అవకాశం ఇవ్వకుండా, అపవాదికి అవకాశం ఇవ్వకుండా మన సాక్ష్యము మనం కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక పుష్టికి తావేయకూడదు. ఒకవేళ తెలిసిన వెంటనే దానికి ప్రాయశ్చిత్తం చేసుకొని యేసు రక్తంలో మనం కడుక్కొని శుద్ధీకరించి దాన్ని విడిచిపెట్టాలి. ఆ విధంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. సో ఇవన్నీ మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, మనం యాజకులను ప్రతిష్ఠించేటప్పుడు చూసాం. యాజకుల్ని ప్రతిష్ఠించేటప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషేకి ఏం చెప్పాడు? ఆ గొర్రెపిల్ల రక్తంలోనిది కొంచెం తీసి యాజకుని యొక్క కుడి చెవికి, కుడి బొటన వేలకి, కాలు బొటన వేలకి రాయము అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే రాయబడిన మరలా పాపం చేయకుండా. సో కుడి చేతి మీద రక్తం ఏంటంటే మనం కుడి చెవి మీద రక్తం ఏంటంటే ఆ మాట ఇక్కడ కూడా రాయబడింది. ఒకసారి చదువుకున్న 14వ అధ్యాయము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహార్థమైన దాని రక్తంలో కొంచెం తీసి పవిత్రత పొందుగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వేల మీదను, వాని కుడికాలి బొటన వేల మీదను దాన్ని సమరవలెను. మనం ఇది ఎవరు చూసుకున్న యాజకుల విషయంలో చూసుకున్నాం కదా. మోషే అభిషేకించినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు చూసుకున్నాం. అయితే ఇక్కడ మరి పాపి అయినటువంటి మనిషి, ఆధ్యాత్మిక పుష్టి అయినటువంటి మనిషి, లేకపోతే కుష్ఠమును తెచ్చుకున్నటువంటి మనిషి అది స్వస్థపరచబడిన, ప్రాయశ్చిత్తం చేయబడినప్పుడు అతని యొక్క కుడి చెవికి ఆ యొక్క రక్తాన్ని చమరవలెను. కుడి బొటన వేలు, చేతి బొటన వేలకు, కుడి కాలు బొటన వేలకు కూడా ఏం చేయాలి? దాన్ని సమరాలి, రాయాలి. తద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు క్రీస్తు మాటలే వినాలి. ఈ చెవి శుద్ధీకరించబడింది, పవిత్రపరచబడింది, ప్రతిష్ఠించబడింది. కాబట్టి ఈ చెవి క్రీస్తు మాట వినాలి. ఎందుకు కుడి చెవి అన్నాడు? ఎవరైనా వినేటప్పుడు ఏం చేస్తారు? కుడి చెవినే దగ్గర తీసుకెళ్ళి కొంచెం వినపడిన వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరకు వచ్చి కుడి చెవినే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూపిస్తారు. సో కుడి కాలు బొటన వేలు, కుడి చెవి బొటన వేలు, తలపై కూడా ప్రోక్షించమని చెప్పాడు. ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మనిషి సంపూర్ణంగా పాపి అయిన మనిషి పవిత్రుడుగా చేయబడ్డానికి సాదృశ్యంగా ఉన్నాయి. సో మనము శుద్ధీకరించబడినటువంటి మనము క్రీస్తు యొక్క బిడలము, క్రీస్తుకు చెందిన వారం కనుక ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ తలతోటి, ఈ కన్నులతోటి, చెవులతోటి మనం దేవుని పనే చేయాలి, దేవుని మాటలే వినాలి. అది దాని యొక్క అర్థం. సో ఆ విధంగా మనము చూసినట్లయితే దేవుడు దహన బలిని కూడా అర్పించమని చెప్తున్నాడు. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలిని అర్పించమంటున్నాడు, పావురాలను అర్పించమంటున్నాడు. ఆ విధముగా వారు పరిశుద్ధపరచబడి వారికి ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాయశ్చిత్తం చేయబడిన తర్వాత వారు సమాజంలో వచ్చి వారు జీవించవచ్చు, పరిశుద్ధ మందిరానికి కూడా రావచ్చు. సో ఈ విధంగా చాలా విషయాలు మనకున్నాయి. సో ఇవన్నీ మీరు చదువుకుంటే మీకు అర్థమవుతాయి. సో ఇన్ బ్రీఫ్ ఈ యొక్క 3 అధ్యాయాల్లో, ఈ 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో మరి శరీరంలో నుండి వచ్చేటువంటి స్రావముల గురించి రాయబడింది. స్త్రీ పురుషులకు వచ్చే స్రావములు, ఆ యొక్క స్రావములు ఉన్నప్పుడు వారు పవిత్రపరచబడతారు. తర్వాత వారు ఎలాగ పవిత్రపరచబడాలో ఆ యొక్క 15వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. సో కాబట్టి స్త్రీ పురుషులకు వచ్చేటువంటి స్రావములు, వాటి నుంచి వారు ఎలాగ పవిత్రపరచబడాలో రాయబడి ఉన్నాయి. అవి మనకు ఈజీగా అర్థమైపోతాయి చదువుకుంటే.
నాట్ ఏ బిగ్ థింగ్స్. అయితే అల్టిమేట్గా ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఈ యొక్క పుష్టి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, రక్షణ పొందినటువంటి మనము ఆధ్యాత్మిక పుష్టి మనకు కలగకుండా మనం కాపాడుకున్నది. ఒకవేళ బై ఛాన్స్, బై మిస్టేక్ ఏదో ఒక రకంగా మనలోనికి అది వచ్చినట్లయితే ఇమ్మీడియట్గానే స్టార్టింగ్లోనే దాన్ని దహించివేయాలి, కాల్చివేయాలి. కొరుకుడు గుండొచ్చిన ఆ యొక్క వస్త్రాన్ని ఎలా కాల్చివేస్తారో, కొండలను ఎలాగ పగలగొట్టి నశింపజేస్తారో, అలాగనే ఆరంభంలోనే స్టార్టింగ్లోనే దాన్ని మనం గ్రహించుకొని నిర్మూలించుకున్నప్పుడు మనము సేఫ్గా ఉంటాం. మనం దేవుని దృష్టికి యోగ్యులుగా ఉంటాం, పవిత్రులుగా ఉంటాం. సమాజ మందిరంలోకి మనం వస్తాం, పరిశుద్ధ మందిరంలోకి వస్తాం. ఆ దినాల్లో వెలివేసేవారు, కానీ ఈ దినాల్లో ఆధ్యాత్మిక పుష్టిను ఎవరు గ్రహిస్తారు? దేవుడే గ్రహిస్తారు, పరిశుద్ధాత్ముడే గ్రహిస్తారు, దైవజనులు గ్రహిస్తారు. వారు మనకి చెప్తారు, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే మనం దేవుడు మనతో మాట్లాడినప్పుడు, జీవవాక్యం మనం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం మనం గద్దించినప్పుడు మనం వాటిని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టాలి, తొలగించాలి, నిర్మూలించాలి. మరియు మన దేవుడి సన్నిధిలో మనం ముందుకు సాగిపోవాలి. సో ఈ యొక్క 3 అధ్యాయాల్లో మనము ఈ యొక్క కుష్టుని గురించి, దాన్ని ఎలాగో డయాగ్నోస్ చేయాలి, తర్వాత దానికి ఎలాగో ప్రాయశ్చిత్తం చేయాలి 15వ అధ్యాయం. మరి స్రావమును గురించి, స్త్రీ పురుషులకు వచ్చేటువంటి ఆ యొక్క స్రావమును గురించి, వాటికి ప్రాయశ్చిత్తం గురించి తెలియజేయబడినాయి. సో అల్టిమేట్గా ఓవరాల్గా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, ఈ 3 అర్పించాలి. సో 2 పావురాల గురించి చెప్తా ఉన్నారు. ఒక పావురాన్ని రక్తాన్ని చిందించి పారేటువంటి నీళ్ళలో ఆ రక్తాన్ని ఒలికించాలి. 2వ పావురాన్ని స్వేచ్ఛగా, ఫ్రీగా, లైవ్గా వదిలిపెట్టేశారు, సజీవంగా వదిలిపెట్టేశారు. అంటే మన పాపము ప్రాయశ్చిత్తం చేయబడింది కనుక మనము విడిపించబడ్డాం అనే దానికి సాదృశ్యం. సో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన జీవితంలో ఆధ్యాత్మిక పుష్టికి తావు లేకుండా మనం కాపాడుకోవాలి. మనం ప్రతిదినము దేవుని యొక్క రక్తంలో, దేవుని యొక్క వాక్యం మనం కడుక్కుంటూ మనం పరిశుద్ధులుగా ఉండి దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూడాలని ప్రభువుని అర్థం చేస్తాం. దేవుడి మహిళించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శేఖర్. దేవా తండ్రి, ప్రభు స్తోత్రం నాయన తండ్రి, మళ్ళా ప్రభా నైనా తండ్రి, మళ్ళా ప్రభా ఈ దినం ముందు నైనా తండ్రి, దేవి ఖండంలో నేను 13-15 తండ్రి ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి వేలాది వందనములు ప్రభా. నేను తండ్రి రచన మా ఒక్క సహోదరుని అతను బట్టి వేలాది వందనములు చూపిస్తూ ప్రభా. దేవ నిజమే ప్రభా తండ్రి, మాకు నైనా తండ్రి ఈ ఆత్మీయమైన నైనా తండ్రి కృష్ణుని ప్రభా, మామూలు ప్రభా, సుఖపండ ప్రభా నైనా తండ్రి, మేము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలనే విషయాలు ప్రభా మాకు తల్లి నేర్పించినందుకు స్తోత్రం ప్రభా. అవును ప్రభా, డైలీ నేను ప్రతిదినం కూడా ప్రభా నేను ఒక వాక్యంతో ప్రభా మేము సాధన చేయాలి ప్రభా. నేను వాటి అనుసరించి నడుచుకోవాలి. నేను ఈ ఆత్మీయమైన దృష్టికి మేము కావలేకుండా ప్రభా మేము నీకు దగ్గరగా చేయడానికి సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా అవును ప్రభా, మీరు ఏ విధంగా అయితే ప్రభా నడుచుకున్నారో అదే విధంగా మేము నడుచుకున్న బద్దుల మీరైన తండ్రి, మీరు మాకు అప్రూపం దయచేయండి ప్రభా. దేవా తండ్రి, కుక్కనైనా తండ్రి తన వాంతికి ప్రభా తిరిగి మలచి తిరిగినట్లు పంది బుడ్డలో కొరినట్టు ప్రభా, మేము అదే విధంగా మా ఆత్మీయ జీవితంలో నుంచి మరలా మేము చిన్న చిన్న విషయాల్లో ఎక్కడ కూడా పడిపోకుండా ప్రభా, ఎలాంటి దానికి ప్రభా మేము నైనా తండ్రి తావు లేకుండా ప్రభా మిమ్మల్ని పోలే నడుచుకోవడానికి ఇరుకులు ఇబ్బందులు అయినా తండ్రి, దుఃఖంలో కష్టంలో అన్నింటిలో ప్రభా మీపైన ఆధారపడి మిమ్మల్ని ప్రభా వెంబడించి బిడ్డల వల్ల మేము ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని ప్రభా. నైనా తండ్రి, ఇంకా నైనా తండ్రి మళ్ళా ప్రభా మళ్ళా నైనా తండ్రి మేము ప్రభా కలిసినంత వరకు ప్రభా నైనా తండ్రి మీరే ఉండి మీ నామానికి వాడుకోమని సహాయం చేయమని ప్రభా. చిన్న